నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచియున్నారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలలో ఇశ్రాయేలు చేసిన 4 ఘోర పాపాలు: దేవుని విస్మరించడం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం, పేదలపై దౌర్జన్యం చేయడం, తామే న్యాయవంతులం అనుకోవడం. వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు, అయినా తాము నిర్దోషులమేనని చెప్పుకున్నారు. మనుషులు ఆత్మ సంబంధమైన అంధత్వం ఇదే. 106వ సంకీర్తన 21వ చరణం. ఇశ్రాయేలీయుల ఎడల ఈజిప్టులో అద్భుతాలు చేసిన తరువాత తమ రక్షకుడైన దేవుని వారు మర్చిపోయారు. దేవుడు తాను ఏర్పరచుకున్న తన ప్రజలైన వారిని ఆ కటిక బానిసత్వం నుండి విడిపించుటకు ఎన్నెన్ని ఆశ్చర్యకార్యములు వారి ఎడల జరిగించాడో వాటిని వారు నిర్లక్ష్య స్వభావం కలిగిన వారై మర్చిపోవుట ఈ వచనాల్లో మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు. దేవుని జ్ఞాపకం చేసుకొనడం అంటే కేవలం మనసుకు సంబంధించిన చర్య కాదు, ఆయనకు అన్ని విషయాలలో విధేయత చూపించడం అని అర్థం. ఆయనను కృతజ్ఞత నిండిన పూర్ణ హృదయంతో ఆరాధించడం. ఆయనను మర్చిపోవడం అంటే ఆయన ఎడల మనకున్న అవిధేయతను సూచిస్తుంది. దేవుని మర్చిపోవడం అనే పాపం కేవలం ఇశ్రాయేలుకే పరిమితం కాదు. ఈలోక చింతలు, ధన సమృద్ధిలోని మోసం, భౌతిక వస్తువులపై కాంక్ష, పాపంలో ఉండే ఆనందం, ఇవన్నీ విశ్వాసుల జీవితాలలో దేవుని వాక్యానికి తావు లేకుండా చేసి ఆయనను మర్చిపోయేలా, అనుదిన ప్రార్థనలను మానివేసేలా, ఆయనలోనూ ఆయన వాక్యంలోనూ ఏమాత్రం సంతోషం లేని వారిగా చేస్తాయని యేసు హెచ్చరించాడు. విశ్వాసులంగా మనం మన జీవితాలలో దేవుడు చేసిన ప్రతి చిన్న మేలులు, క్షేమము, సమృద్ధిని ఆయన మన పక్షంగా ఉండి మనల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే చేస్తున్నాడు కూడా. అవన్నీ రుచి చూసి కూడా దేవుని మర్చిపోయే వారంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను, ఆయన సన్నిధిని కోల్పోతాం. ఆమేన్.